సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 19/4/2024 శుక్రవారం, తిథి చైత్ర శుద్ధ ఏకాదశి రాత్రి 8:04 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం మక ఉదయం 10:57 వరకు, తదుపరి పుబ్బ యోగం వృద్ధి రాత్రి 1:44 వరకు, కరణం వణిజ ఉదయం 6:46 వరకు, వర్జన్ రాత్రి 7:59 నుండి 9:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:12 వరకు, మరలా మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు, రాహుకాలం ఉదయం 10:33 నుండి 12:07 వరకు, అమృతకాలం ఉదయం 8:15 నుండి 10:03 వరకు. ఈరోజు విశేషం కామద ఏకాదశి మరియు విష్ణు డోలోత్సవం. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి మధుర పదార్థాలను నివేదించినట్లయితే కనుక వారికి శ్రీ మహావిష్ణు యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేసుకుంటారు. నూతన కార్యశక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సింహవాహన స్వరూపమైనటువంటి దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం, ఇతరుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఎదురవును. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క దుర్గా అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం గాని వస్తువు గాని తిరిగి వచ్చిన కష్టదాయకము. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగాను, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చినట్లుగా చదువును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తక్కువగా ఉండగలదు మరియు మనశ్శాంతి తక్కువగాను. ఈ రాశి వారు ఈరోజు కాళిక అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, మనశ్శాంతి తక్కువగా ఉండడం, వచ్చినట్లు ఖర్చులను, అనవసర కోపావేశాలు పెరగడం వల్ల కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. స్నేహితుల, బంధువుల, సేవకుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పేరు ప్రఖ్యాతుల పెరుగును, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతోటి భేద అభిప్రాయాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారికి పసుపు కుంకుమలు
సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చులను, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగా ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన జంతువులకు తగిన ఆహార నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చులను మరియు మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని లేక దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మాట్లాడగలుగుదాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.